మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న రామాయంపేట మునిసిపల్ కౌన్సిల్ నూతన పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రజల ఆశలతో అధికారపీఠం అధిరోహించబోతున్న పాలకవర్గం ముందున్న ప్రధాన సవాళ్లు పట్టణాభివృద్ధికి సంబంధించినవే కావడం విశేషం. పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు, అంతర్గత కాలనీల రోడ్లు గుంతలతో నిండిపోయి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. వర్షాకాల సమయంలో ముఖ్యంగా అక్కలబస్తీ, శ్రీరాంనగర్, రైతు బజార్ పరిసరాల్లో నీరు నిండి ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. దీనిపై గత ప్రభుత్వాలు సైతం పట్టించుకోలేదు. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్ల నీరు చెరువులోకి వెళ్లకుండా ఇళ్లలోకి చేరుతోంది. గత ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను పట్టించుకోలేదని ఆరోపించిన నేతలు ఇప్పుడు అక్రమ నిర్మాణాలను తొలగిస్తుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. పలు వార్డుల్లో సిమెంట్ రోడ్ల పనులు మధ్యలోనే ఆగిపోవడం, బీటీ రోడ్లు దెబ్బతినడం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. పట్టణ సౌందర్యానికి ప్రతీకగా భావించే మల్లెచెరువు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్క్ అభివృద్ధి, శుభ్రత వంటి అంశాలు ఇంకా పూర్తి చేయాల్సిన అవసరముంది. రామాయంపేట నుండి సిద్దిపేట వెళ్లే రహదారిలో వాహనదారులు మల్లెచెరువులో పడి కొంతమంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. చెరువుకు కంచెవేయాల్సిన అవసరముంది. చెరువు పరిసరాల్లో మురుగునీరు చేరడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అనేక కాలనీల్లో మురికి కాలవలు శుభ్రపరిచే పనులు సక్రమంగా జరగకపోవడంతో దుర్వాసన, దోమల సమస్యలు పెరుగుతున్నాయి. డ్రైనేజీ లైన్లు పాడై నీరు నిల్వవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని వార్డుల్లో వీధి దీపాలు సరిగా వెలగక రాత్రివేళల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా కాలనీల్లో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాడైన లైట్లు మార్చి కొత్త ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొంతకాలంగా నత్తనడకన నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. పార్కులు, తాగునీటి సరఫరా, చెత్త సేకరణ, బస్టాండ్ సౌకర్యాలు వంటి అంశాల్లో ఇంకా అభివృద్ధి అవసరమని పట్టణవాసులు పేర్కొంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న రామాయంపేటకు సరిపోయేలా సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అవసరమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పేరుకుపోయిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న నూతన పాలకవర్గానికి రామాయంపేట ప్రజల పక్షాన డీఆర్టీవీ శుభాకాంక్షలు తెలుపుతోంది.